వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫాలోవర్స్ అండ్ ఆన్లైన్ అకాడమీ. సో మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ని ఫ్రీగా టోటల్ సిలబస్ని అందిస్తున్నామండి. ఓకే, సో ఎవరైతే ఈ క్లాసులు చూస్తున్నారో మీరు ఎవరైతే హాస్టల్స్కి వచ్చి కానీ లేదా కోచింగ్కి మనీ పెట్టలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి మన క్లాసులు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి షెడ్యూల్స్ అండి. ఈ షెడ్యూల్స్లో ముఖ్యంగా మనకి ఆర్టికల్స్ 395 ఉన్నాయి. సో నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, గుర్తుంచుకోండి. సో 395 అనేది రాజ్యాంగం ఆమోదించినప్పటికీ లేదా అమలు పరిచినప్పటికీ ఉన్న ఆర్టికల్స్ అండి. సో మీరు ఎగ్జామ్లో ఏ విధంగా అయినా అడగొచ్చు. సో రాజ్యాంగం ఆమోదించినప్పటికి అడుగుతున్నారా లేక ప్రస్తుతానికి ఈరోజు కరెంట్ డే వరకు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అన్నప్పుడు ఇది మీరు అప్డేట్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ పార్ట్స్, భాగాలు. మొత్తం రాజ్యాంగం ఆమోదించేటప్పటికి 22 పార్ట్స్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవి మొత్తం 25 పార్ట్స్ అండి. ఓకే, సో దీంట్లో 7వ పార్ట్ వచ్చేసి తొలగించబడింది. ఓకే, ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా కూడా మిమ్మల్ని అడుగుతారండి, అవి గుర్తుంచుకోండి. 7వ రాజ్యాంగ సవరణ 1956. 7వ రాజ్యాంగ సవరణ 1956. ఓకే, సో నెక్స్ట్ ఈరోజు మన టాపిక్ అండి షెడ్యూల్స్. రాజ్యాంగం ఆమోదించేటప్పటికి మనకు ఉన్నవి మొత్తం 8 షెడ్యూల్స్ అండి. ఓకే, తర్వాత ఒక 4 యాడ్ చేసేసి ప్రస్తుతానికి మనకున్న మొత్తం షెడ్యూల్స్ 12. ఓకే, సో ఇవి ప్రతి ఒక్కరికి ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఇవి మాత్రం కంప్లీట్గా తెలిసి ఉండాలండి. ఓకే, సో రైట్, ఇకపోతే అసలేంటి ఈ యొక్క ఆర్టికల్స్ కానీ ఈ భాగాలు కానీ షెడ్యూల్స్ కానీ ఎందుకు ఇలా డిఫరెంట్గా పిలుస్తున్నారు అనే దాన్ని ఒకసారి మనం చూద్దామండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇక్కడ అసలు ఆర్టికల్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఆర్టికల్ అనుకోండి. ఓకే, సో ఇది భాగం, ఇది వచ్చేసి షెడ్యూల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఒకసారి చూడండి. ఇదేమంతా ఎగ్జాక్ట్లీ కాదు, కాకపోతే ఎవరికైతే అసలు ఏంది ఆర్టికల్ అంటే ఏంటి అనే కొంచెం కన్ఫ్యూజన్, వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి ఆర్టికల్కి షెడ్యూల్కి అనే వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇక్కడ ఆర్టికల్ అంటే ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్యామిలీలో ఉన్న ఒక వ్యక్తిని తీసుకుంటున్నానండి. ఓకే, సపోజ్ ఇతని పేరు వచ్చేసి సమ్ ఎక్స్ అండి. ఓకే, సో ఏదైనా ఒక విషయం గురించి ఒకరి గురించి ఈ యొక్క వ్యక్తి గురించే మాట్లాడితే దాన్ని ఆర్టికల్ అంటారండి. అంటే ఈయన యొక్క వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళ అమ్మ ఎవరు, వీళ్ళ నాన్న ఎవరు, ఇవన్నీ ఏం కాకుండా అతని గురించి మాత్రమే. సపోజ్ చెప్తే అతని గురించి అంటే ఇతనికి ఒక పేరు ఉంటుందండి, అతని పేరు ఎక్స్. సపోజ్ ఇతను ఒక డిగ్రీ చదివాడు అనుకోండి, ఆయన చదివిన డిగ్రీ ఆ నేమ్ అది బీటెక్ కానీ లేకపోతే నార్మల్గా ఎంఎస్సీ ఇట్లా ఏదో ఒకటి అండి. ఓకే, బీఎస్సీ ఎంఎస్సీ ఆయన చదివిన డిగ్రీలు. ఇంకా అతని గురించి ఏముంటాయని ఒకవేళ జాబ్ చేస్తుంటే అతను ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారు అంటే ఒక వ్యక్తి గురించి సమగ్రంగా అతని డీటెయిల్స్ గురించి మాట్లాడేటప్పుడు సింగిల్ పర్సన్ గురించి దాన్ని ఆర్టికల్ అంటామండి. ఆర్టికల్ అంటే జస్ట్ ఓన్లీ 1 or 2 wordsలో చెప్పేదండి. నెక్స్ట్ ఇక్కడ భాగం అంటే ఏంటంటే ఎవరైతే ఈ ఎక్స్ ఉన్నాడో ఆ ఎక్స్ రైట్ ప్లస్ ఇతనికి వాళ్ళ మదర్ గురించి కానీ వాళ్ళ మదర్ ప్లస్ వాళ్ళ ఫాదర్, ఇంకా ఎవరైనా వాళ్ళ సిస్టర్ కానీ ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు సిస్టర్. ఇక్కడ భాగం అంటే ఏంటంటే ఏ వ్యక్తి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో అతని ఓన్ ఫ్యామిలీలో ప్రస్తుతానికి వాళ్ళ ఫ్యామిలీ వరకే వాళ్ళ అమ్మ నాన్న ఒక చెల్లి అతను ఉన్నారనుకోండి. సో దీనిని ఈ యొక్క వ్యక్తి గురించి కొంచెం డేటా అన్నమాట. అంటే ఇక్కడ భాగం అంటే ఏదైతే మనం ఆర్టికల్ అని చెప్తున్నామో దానికి సంబంధించినవి ఒక పేరా టైప్లో కొన్ని అంశాల గురించి మాట్లాడతాము, దాన్ని భాగం అంటామండి. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ మీకు పార్ట్స్ అనే నేను కంప్లీట్ చేశాను. ఎవరైతే ఆ క్లాస్ చూడని వాళ్ళు ఉన్నారో దీని ముందు క్లాస్ చూడండి. అసలు ఏంటి భాగం అంటే సపోజ్ మనం అధికార భాషలో అని చెప్తున్నాం. సో ఆర్టికల్స్ ఏమని చెప్తున్నాము 343 నుంచి 151 వరకు అని చెప్తున్నాము. ఏంటి అట్లా ఆ 151 ఏంటి, 151 ముందేంటి, ఇట్లా ఏదో ఒకటి అండి. సో కంప్లీట్గా ఒక పార్ట్. ఇక షెడ్యూల్కి వద్దామండి. షెడ్యూల్ కంటే ఇప్పుడు మనం ఎవరైతే ఈ వ్యక్తిని చెప్పామో ఇక్కడ ఆ వ్యక్తి
ప్లస్ ఇక్కడ వాళ్ళ మదర్ ఉన్నారు కదండి, ఆ మదర్కి ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో ఇంకా డిఫరెంట్ వాళ్ళ మదర్ సైడ్. ఓకే, సో వాళ్ళ ఫాదర్ వాళ్ళది ఇంకొక ఫ్యామిలీ. అంటే కంప్లీట్గా అసలు ఆ వ్యక్తికి సంబంధించిన డేటా టోటల్గా ఒక నిక్షిప్తంగా మొత్తం ఒక దాంట్లో జాయిన్ చేసేదాన్ని షెడ్యూల్ అంటామండి. ఓకే, సో ఇప్పుడు మన టాపిక్ వద్దాం. ఆర్టికల్ అంటే జస్ట్ ఓన్లీ 1 or 2 లైన్స్లో మనం ఆ వ్యక్తి గురించి ఏందో చెప్తామండి. సపోజ్ ఇప్పుడు రాష్ట్రపతి ఉన్నాడు, అతని ప్రమాణ స్వీకారం. ఓకే, సో ఏదో ఒక సింపుల్ ఆర్టికల్ ఉంటుందండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అసలు ఆ రాష్ట్రపతి ఏమేమి వర్క్ చేస్తాడు, లేకపోతే ఎవరి చేత ప్రమాణ స్వీకారాలు చేయిస్తారు, అటువంటివన్నీ కూడా మనం ఇక్కడ చెప్తామండి. ఓకే, సో షెడ్యూల్ అంటే అసలు టోటల్గా రాష్ట్రపతి అంటే మొత్తం ఎక్కడ ఏం పని చేస్తాడో మొత్తం సంబంధించిన ఇక్కడ షెడ్యూల్స్లో ఉంటాయండి. ఓకే, సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది టోటల్ షెడ్యూల్స్. రాజ్యాంగం ఆమోదించే నాటికి ఉన్న షెడ్యూల్స్ 8, ప్రస్తుతం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయండి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది దీని మీద మీకు క్లారిటీ ఉంటే ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పబోయేది మీకు అర్థమవుతుందండి. ఓకే, ఇది డిఫరెన్స్ అండి, ఆర్టికల్స్ కానీ, భాగాలు కానీ, షెడ్యూల్స్ కానీ. ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క షెడ్యూల్ని అసలు ఏంటి. ఇప్పుడు షెడ్యూల్ చూద్దామండి. షెడ్యూల్ ఈ షెడ్యూల్లోని ఏమేమి అంశాలు ఉన్నాయి, అంశాలు, తర్వాత ఆర్టికల్స్. రైట్, ఈ షెడ్యూల్స్ కూడా మనం రోమన్ లెటర్లో చూపిస్తామండి. సో షెడ్యూల్ 1 దీంట్లో ఏమేమి ఉన్నాయి. సో షెడ్యూల్ 1లో మనం డిస్కస్ చేసేది భారత భూభాగాలు. రైట్, సో ఈ భారత భూభాగాలు అనే అంశాలు మనకి ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్లో పొందుపరిచాయంటే 1 and 4. కన్ఫ్యూజ్ అవ్వకండి, మనం పార్ట్ 1లో భారత భూభాగాలు అనేవి 1 నుంచి 4, 1, 2, 3, 4 ఆర్టికల్స్ దాని గురించి చెప్తాయండి. ఓకే, సో ఇక్కడ ఈ షెడ్యూల్లో 1 and 4 ఏం చెప్తాయంటే మన భారతదేశానికి ఇండియా అనే పేరు గురించి కానీ, లేదా ఈ యొక్క భారతదేశ భూభాగాల్లో కలుపుకునే వాటి గురించి కానీ అటువంటివన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేస్తామండి. ఓకే, సో ఈ షెడ్యూల్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫస్ట్ ఆర్టికల్ నుంచి రిమైనింగ్ అన్ని అసలు 1 ఆర్టికల్ ఏంటి, 2 ఏంటి, 3 ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తాం. మీరు షెడ్యూల్లో గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్గా షెడ్యూల్ 1 వచ్చేసి భారత భూభాగం 1 and 4. రైట్, నెక్స్ట్ షెడ్యూల్ 2. మీకు అందరికీ కొంచెం ఈ షెడ్యూల్ గుర్తుపెట్టుకోవటం అనేది కష్టంగా ఉంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. సో ప్రతి ఒక్కరు యూజ్ చేసేదే, సో దాన్ని అయితే గుర్తుంచుకోండి. మీకు ఇట్లా మేము 12 గుర్తుపెట్టుకోవాలా, మాకు కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు జస్ట్ ఇది ఒకటి ఫాలో అవ్వండి. టియర్స్, TEARS, టియర్స్ ఆఫ్ ఓల్డ్ PM. రైట్, షెడ్యూల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, సో ఒక కోడ్ గుర్తుంచుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటాయి. ఒకసారి చూద్దాం ఏంటో. టియర్స్ ఆఫ్ ఓల్డ్ PM. ఓకే, సో T అంటే టెరిటరీ గురించి అండి. ఓకే, టెరిటరీ అంటే ఇక్కడ భారత భూభాగాలు. ఓకే, సో ఈ మొత్తం మనం షెడ్యూల్లో మాట్లాడతాము. ఇక్కడ వచ్చేసి 1 and 4 అనండి. ఓకే, సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇక్కడ ఎమోల్మెంట్స్ అనండి. అంటే మన యొక్క రాజ్యాంగబద్ధ ఉన్నత పదవుల జీతభత్యాలు. రైట్, సో ఎమాల్మెంట్స్ అంటే అర్థం ఏంటంటే వేతనాలండి. మనకి రాజ్యాంగబద్ధం ద్వారా ఏర్పడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి సంబంధించిన వేతనాలు, జీతభత్యాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకోవాలండి. ఓకే, సో కేంద్రంలో వచ్చేసి రాష్ట్రపతి అయితే మనకి రాష్ట్రానికి వచ్చేసి గవర్నర్. సో వీళ్ళ యొక్క జీతభత్యాలు ఎలా ఉంటాయి అవన్నీ కూడా మనం సెకండ్ షెడ్యూల్లో మాట్లాడతామండి. ఓకే, సరే చూద్దాం అసలు ఏంటి ఈ కేంద్రంలో ఎవరు ఉంటారు. నేను ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ కేంద్రం గురించి మాట్లాడుతున్నానండి, ఇక్కడ రాష్ట్రం గురించి. ఓకే, సో ఈ కేంద్రంలో
ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సింది రాష్ట్రపతి. ఇక్కడ కేంద్రంలో మనం రాష్ట్రపతి, కొన్ని సందర్భాల్లో చూడండి, ఏదైనా కొన్ని అంశాల్లో ఇక్కడ రాష్ట్రపతి అనే వ్యక్తికి పొరపాటున హెల్త్ బాగలేకో లేదా అతను ఏమన్నా మరణించినప్పుడు కానీ ఈ పోస్ట్ అనేది భారతదేశంలో 365 రోజులు ఈ పోస్ట్ ఒక్క గంట కూడా ఖాళీగా ఉండటానికి లేదండి. ఓకే, సో ఇటువంటి సందర్భంలో ఈ రాష్ట్రపతి ఎప్పుడన్నా పొరపాటున అతనికి ఆరోగ్యం బాగలేక అతను విధులకి నిర్వర్తించలేకపోయినా లేదా ఇతను విదేశాలకు ఏదన్నా పని ఉండి వెళ్ళినా కూడా అటువంటి సమయంలో ఎవరైతే ఉపరాష్ట్రపతి ఉంటారో అతను ఇతని యొక్క పదవిని చేపడతాడండి. ఓకే, సో ఇంకొక కొన్ని కండిషన్లు ఏమవుతుందంటే ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ ఉంది, అదేవిధంగా రాష్ట్రపతి పదవి కూడా ఖాళీ ఉందండి. ఓకే, సో ఇటువంటి సమయంలో మీకు ఈ రాష్ట్రపతి యొక్క ప్లేస్ని భర్తీ చేయడం కోసం ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటాడో CJI, ఇతను తాత్కాలిక రాష్ట్రపతిగా ఇతను దాన్ని ఏమంటారండి జాబ్ చేస్తాడండి. ఓకే, సో మీరు ఇవి రెండు గుర్తుంచుకోవాలండి. షెడ్యూల్ 2లో ఎవరైతే రాజ్యాంగబద్ధ ఉన్నత పదవుల జీతపద్యాలు అంటున్నామో, సో రాష్ట్రపతి ఆ టైంలో అందుబాటులో లేనప్పుడు, ఆ టైంలో మళ్ళీ ఉపరాష్ట్రపతి కూడా లేనప్పుడు ఈ రాష్ట్రపతి పదవిని ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో అతను మెయిన్ పర్సన్ CJI రాష్ట్రపతిగా మనకి విధులు నిర్వర్తిస్తాడండి. ఓకే, సో రాష్ట్రపతి, తాత్కాలిక రాష్ట్రపతి, వీళ్ళ యొక్క ఆర్టికల్స్ ఏంటో మనం తెలుసుకొని ఉండాలండి. ఇక్కడ వచ్చేసి రాష్ట్రపతి వచ్చేసి 58 క్లాస్ 3 అండి. రాష్ట్రపతి యొక్క జీతభత్యాలు అనేవి మనకి 58 క్లాస్ 3లో తెలుపుతుందండి. ఓకే, సో అదేవిధంగా ఎవరైతే తాత్కాలిక రాష్ట్రపతి ఉన్నారో ఈయన యొక్క జీతభత్యాల గురించి 65 క్లాస్ 3లో తెలుపుతారండి. ఓకే, సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు తాత్కాలిక రాష్ట్రపతిగా ఎవరు ఉంటారు అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి కానీ ఇక్కడ ఆ పదవిలో లేనప్పుడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి పదవి బాధ్యతలు చేపడతాడు. ఇన్ కేస్ ఉపరాష్ట్రపతి కూడా లేకపోతే ఆ టైంలో ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారో వాళ్ళు రాష్ట్రపతి యొక్క పదవిని చేపడతారు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకా అంతగా చెప్పుకోదగ్గ పదవి ఏంటండి? నెక్స్ట్ రాష్ట్రపతి కంప్లీట్ అయిన తర్వాత PM, ఎవరైతే PM ఉంటారో ప్రధానమంత్రి అండ్ ఆయన యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అంటే ఆయన క్యాబినెట్లో ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క జీతభత్యాలు. ఓకే, సో ఇవి మనం తెలుసుకొని ఉండాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి 75 క్లాస్ 6. ఓకే, సో ఒక ఆర్డర్లో కానీ మీరు ఫస్ట్ రాష్ట్రపతి వాళ్ళ కింద, తర్వాత PM, తర్వాత లోక్సభ కానీ, తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ ఇట్లా గుర్తుంచుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లోక్సభ స్పీకర్ and deputy speaker and Rajya Sabha chairman and deputy chairman. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే మనకి లోక్సభకు వచ్చేసి స్పీకర్ ఉంటారు, రాజ్యసభకు వచ్చేసి చైర్మన్ ఉంటారండి. ఓకే, ఇద్దరిని కూడా మనం స్పీకర్ అని కానీ లేదా చైర్మన్ అని పిలవమండి. రాజ్యసభకి ఎవరైతే అధ్యక్షుడు ఉంటాడో వాళ్ళని మనం చైర్మన్ అని పిలుస్తాము. అదేవిధంగా అక్కడ డిప్యూటీ చైర్మన్, ఇక్కడ లోక్సభ స్పీకరు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ అండి. ఓకే, సో వీళ్ళకి సంబంధించింది ఈ ఆర్టికల్లో జీతభత్యాలు ఉంటాయి. నెక్స్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, వీళ్ళ యొక్క ఏ ఆర్టికల్స్లో పొందుపరుచుంటారు. నెక్స్ట్ పోతే కాగ్, మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో పార్ట్స్లో చెప్పానండి. కాగ్ అంటే ఎక్కడి నుంచి ఉంటారండి? ఆర్టికల్ 148 నుంచి 151 వరకు ఈ యొక్క కాగ్ యొక్క నియామకాలు కానీ, ఆయన యొక్క జీతభత్యాలు కానీ, ఆయన యొక్క ప్రమాణ స్వీకారాలు కానీ, ఆయన యొక్క డేటాని రాష్ట్రపతికి సమర్పించేది కానీ, ఇవన్నీ కూడా మనం కాగ్లో తెలుసుకుంటామండి. ఓకే, సో వరుసగా గుర్తుపెట్టుకోనండి, ఎవరు కూడా మర్చిపోవద్దు. ఇవి వచ్చేసి రాష్ట్రపతి వచ్చేసి 58 క్లాస్ 3, తాత్కాలిక రాష్ట్రపతి 65 క్లాస్ 3, ప్రధానమంత్రి అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ 75 క్లాస్ 6, అదేవిధంగా లోక్సభ స్పీకర్, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ అండ్ రాజ్యసభ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ వీళ్ళ యొక్క పదవుల జీతభత్యాలు వచ్చేసి మనకి ఆర్టికల్
97 చెప్తుందండి. అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు వచ్చేసి 125. ఓకే, సో నెక్స్ట్ కాగ్, కంట్రోలర్, ఆడిటర్ అండ్ జనరల్, ఇతని యొక్క జీతభత్యాల గురించి మనకి ఆర్టికల్ 148 క్లాజ్ 2 చెప్తుందండి. ఓకే, సో మీకు ఒక్కటి గుర్తుంటే ఆటోమేటిక్గా మిగతా అన్నీ మీకు వచ్చేస్తుంటాయండి. ఓకే, సో ఇది కేంద్రంలో ఉన్న రాజ్యాంగబద్ధ పదవులు. అదేవిధంగా మనం ఇప్పుడు రాష్ట్రానికి వద్దామండి. సో చూద్దామండి ఇక్కడ రాష్ట్రం. సో ఇక్కడ ఏముందండి, రాష్ట్రపతి, కేంద్రంలో రాష్ట్రపతి, అదేవిధంగా రాష్ట్రంలో వచ్చేసి గవర్నర్. గవర్నర్ వచ్చేసి ఆర్టికల్ 158 క్లాస్ 3 అండి. 158 క్లాస్ 3 ఆయన యొక్క జీతభత్యాలు. తర్వాత ఇక్కడ తాత్కాలికం ఏమి ఉండదండి. నెక్స్ట్ ఇక్కడ సెంట్రల్లో పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఇక్కడికి వచ్చేసరికండి సిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ 164 క్లాస్ 5. ఓకే, 164 క్లాస్ 5. నెక్స్ట్ ఇక్కడ లోక్సభ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ అండ్ రాజ్యసభ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ లాగే ఇక్కడికి వచ్చేసరికి ఎవరు ఉంటారండి, అసెంబ్లీలో వచ్చేసి మనకి ఎమ్మెల్యే అని వద్దండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే శాసనసభ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్, తర్వాత శాసన మండలి చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇక్కడ రాజ్యసభను ఏ విధంగా అయితే చైర్మన్ అంటున్నామో అలాగే ఇక్కడ పెద్దల సభ వచ్చేసి శాసన మండలి అండి. దీనికి ఒక చైర్మన్, అదేవిధంగా ఒక డిప్యూటీ చైర్మన్ ఉంటారు. ఇక్కడ శాసనసభకు ఒక స్పీకరు అండ్ అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ ఉంటారండి. ఓకే, సో ఇది వచ్చేసి ఆర్టికల్ 186 అండి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ సుప్రీంకోర్టులో వచ్చేసి న్యాయమూర్తుల జీతభత్యాలు. ఇక్కడ మనం స్టేట్కి వచ్చేకి ఏమంటామండి, హైకోర్టు. ఓకే, హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలండి. సో ఇది మనకి 261 ఆర్టికల్లో ఉంటుందండి. ఓకే, సో ఇలా మీరు కంపేర్ చేసుకుంటూ ఉంటే మీకు టకటక ఏ ఒక్కటి కూడా మీరు మర్చిపోయే అవకాశం అయితే ఉండదండి. ఓకే, సో వన్స్ అగైన్ గుర్తుంచుకోండి, ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. సో పార్ట్ 2 వచ్చేసి రాజ్యాంగబద్ధ సంస్థలు. ఈ అంటే ఎమోల్మెంట్స్ అంటే ఇక్కడ మన అర్థం ఏంటంటే జీతభత్యాల గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. ఓకే, సో రైట్. నెక్స్ట్ ఆర్టికల్ 3 చూద్దామండి. షెడ్యూల్ 3. ఒక్క నిమిషం అండి. హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు 221 అండి, 261 కాదు, 221. హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు 221. నెక్స్ట్ థర్డ్, ఇక్కడ ఏముందండి థర్డ్, ఏ అంటే అఫైర్మెంట్స్ అండి. అంటే అర్థం ఏంటంటే ఓత్ అంటే అర్థం ఏంటంటే ప్రమాణ స్వీకారం. ఓకే, సో అది కూడా చూద్దాం. రాజ్యాంగబద్ధ ఉన్నత పదవుల ప్రమాణ స్వీకారం. రైట్, రాజ్యాంగబద్ధ ఉన్నత పదవుల ప్రమాణ స్వీకారం. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు మనం సెకండ్లో ఏ విధంగా అయితే చెప్పుకున్నామో అదేవిధంగా థర్డ్లో కూడా రాష్ట్రపతి కానీ వాళ్ళ కింద పిఎం కానీ ఎంపీలు కానీ వాళ్ళ గురించి మనం ఇక్కడ మాట్లాడతామండి. సో ఫస్ట్ చూద్దాం. కేంద్రంలో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం వచ్చేసి 60 అండి. ఓకే, ఆర్టికల్ 60 ఏం చెప్తుందంటే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం గురించి చెప్తుంది. అదేవిధంగా కేంద్రంలోకి వచ్చేకి ఎవరు ఉంటారండి, గవర్నర్ వచ్చేసి 159 అండి. ఆర్టికల్ 159 గవర్నర్ యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలుపుతుందండి. ఓకే, సో రాష్ట్రపతి తర్వాత ఉండేది ఎవరండి, రాష్ట్రపతి తర్వాత పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో స్టేట్కి వచ్చేసరికి అండి సిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. గుర్తుంచుకోండి, మీరు
పిఎం కానీ వీళ్ళ యొక్క క్యాబినెట్ మినిస్టర్లు కానీ అదేవిధంగా సీఎం కానీ క్యాబినెట్ మినిస్టర్లు కానీ నేను ఇంతకుముందు రాజ్యాంగబద్ధ ఉన్నత పదవుల జీతభత్యాలు ఏవైతే చెప్పానో దాన్ని మీరు కంపేర్ చేసుకుంటూ చూసుకుంటే ఇవి చాలా ఈజీగానే ఉంటాయండి. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ఇంతకుముందు మనకి పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏమని చెప్పామండి, సెకండ్ దాంట్లో ఉన్నత పదవుల జీతభత్యాల్లో 75 క్లాస్ 6 అండి. ఇక్కడ ఒక 2 పాయింట్స్ తగ్గించుకోండి, 75 క్లాస్ 4 రైట్. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండి. సో ఇక్కడ మనం ఏం చెప్పామండి ఇంతకుముందు, దాంట్లో 164 క్లాస్ 5, ఇక్కడికి వచ్చేసరికి 164 క్లాస్ 3 రైట్. సో నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక గుర్తుంచుకోనండి, ఎవరైతే ఎంపీ పదవికి పోటీ చేస్తారో వాళ్ళు కూడా నామినేషన్ వేసేటప్పుడు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారండి. ఓకే, సో అది కూడా మీరు గుర్తుంచుకోవాలండి. చాలామంది అభ్యర్థులు మర్చిపోతారు దీన్ని. సో అతను ఎంపీగా గెలిచాడా గెలవలేదనేది తర్వాత విషయం అండి. ఓకే, ఎప్పుడైతే నామినేట్ చేస్తారో అప్పుడు కూడా వాళ్ళ చేత చిన్న ప్రమాణ స్వీకారం అనేది చేపిస్తారు. అది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎంపీగా ఎంపీ అభ్యర్థి, పోటీ చేసే అభ్యర్థి, ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి. ఓకే, సో అదే స్టేట్లోకి వచ్చేసరికి ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీగా పోటీ చేసే అభ్యర్థి రైట్. సో గుర్తుంచుకోండి, ఇక్కడ ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి అంటే వాడు గెలుస్తాడో గెలవడో తర్వాత విషయం అండి. గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మన రాజ్యాంగం ప్రకారం ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడతామండి. సో ఇక్కడ వచ్చేసి ఆర్టికల్ 84 క్లాజ్ ఏ గుర్తుంచుకోనండి. ఆర్టికల్ 84 క్లాజ్ ఏ ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీగా 173 క్లాజ్ ఏ. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేది వేరు, అది పోటీ చేసేటప్పుడు ప్రమాణ స్వీకారం చేసే ఆర్టికల్స్ రెండు కూడా డిఫరెంట్ అండి. నెక్స్ట్ ఇకపోతే ఈ యొక్క ఉన్నత పదవుల్లో ఎవరైతే ఎంపీగా అభ్యర్థి గెలుస్తాడో ఆ వ్యక్తులు అనమాట. ఎంపీ అభ్యర్థి అంటే గెలిచిన వ్యక్తి. సో ఇక్కడ ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీగా గెలిచిన వ్యక్తి. ఈ రెండిటికి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఎంపీగా గెలిచిన వ్యక్తి, అదేవిధంగా ఎంపీగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా గెలిచిన వ్యక్తి గురించి మనం చూడాలండి. ఓకే, సో ఇది వచ్చేసి ఆర్టికల్ 99 అనేది ఎంపీగా అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేయడాన్ని తెలుపుతుంది. అదేవిధంగా ఇక్కడ 188 అనేది ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా గెలిచిన వ్యక్తి యొక్క ప్రమాణ స్వీకారం ఇక్కడ తెలుపుతుందండి. ఓకే, సో నెక్స్ట్ ఇకపోతే దీంట్లో సుప్రీంకోర్టు అండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మనకి స్టేట్కి వచ్చేసరికి అండి హైకోర్టు న్యాయమూర్తులు. ఓకే, సో మీరు ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. సుప్రీంకోర్టు వచ్చేసి 124 క్లాస్ 6, అదేవిధంగా హైకోర్టు వచ్చేసి 219. ఓకే, సో ఇవి షెడ్యూల్ 3లో ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాలండి. ఓకే రైట్. నెక్స్ట్ షెడ్యూల్ 4. ఇక్కడ ఏముందండి షెడ్యూల్ 4 ఆర్ టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎంలో ఆర్ సింబల్ వచ్చేసి ఇక్కడ రాజ్యసభ సీట్ల గురించి తెలుపుతుందండి. ఓకే, సో ఆర్ అంటే ఒక్కొక్క స్టేట్ నుంచి ఎంతమంది రాజ్యసభకి ఎన్నిక అవ్వాలి. ఓకే, సో వాటన్నిటి గురించి కూడా మనకు ఆర్టికల్ 80 తెలుపుతుందండి. ఓకే, రాజ్యసభలోని సీట్లు. ఆర్టికల్ 80 మనకి తెలుపుతుందండి. గుర్తుంచుకోండి, ఇంతకుముందు ఓన్లీ రెండిటికి మాత్రమే ఈ కేంద్రపాలిత ప్రాంతాలుగాను మరియు అదేవిధంగా అసెంబ్లీ కూడా ఉంటుందండి. ఓకే, అవేంటి, ఒకటేమో ఢిల్లీ, రెండోది పుదుచ్చేరి అండి. ఓకే, సో ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది జమ్మూ అండి. ఓకే, సో అది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ 5th ఎస్ సింబల్ మీన్స్ షెడ్యూల్ ఏరియాస్.
ఓకే, సో ఎస్ మీన్స్ షెడ్యూల్ ఏరియాస్. ఇక్కడ చూద్దామండి, ఇది రఫ్ చేస్తున్నానండి. మీకు ఈ ఆర్డర్ గుర్తుంటే ఇవి కూడా ఈజీగా గుర్తుంటాయండి. సో మనకి షెడ్యూల్ 5 అండి. షెడ్యూల్ 5 ఎస్ ఏమంటున్నామండి, షెడ్యూల్ ఏరియాస్ అంటే ఏ ప్రాంతంలో అయితే ఒక సపోజ్ ఎగ్జాంపుల్ రాష్ట్రం తీసుకున్నాను అంటే ఏ రాష్ట్రాలలో అయితే సగం జనాభా కంటే ఆ జిల్లాల్లో ఎక్కువ ఈ షెడ్యూల్కి సంబంధించిన వ్యక్తులు ఉంటారో ఆ జిల్లాల్ని వీళ్ళు షెడ్యూల్ పాలిత ప్రాంతాలుగా వీళ్ళు గుర్తిస్తారండి. సో మన భారతదేశంలో దాదాపుగా మనకి ఇప్పుడు మొత్తం 10 ఉన్నాయండి, 10 రాష్ట్రాలు. ఓకే, అవేంటి చూద్దాం. సో షెడ్యూల్ ప్రాంతాల అంశం అండి, షెడ్యూల్ ప్రాంతాల పాలన అంశాలు, షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన కానీ లేదా పాలన ఏదో ఒకటి, ప్రాంతాల పరిపాలన అంశాలు. మీకు ఆల్రెడీ పార్ట్స్లో మనం ఏం చెప్పామండి, షెడ్యూల్ గురించి చెప్పినప్పుడు ఏ పార్ట్స్ అయితే చెప్పామో అక్కడ ఆర్టికల్లో మనం ఏం చెప్పాము 244A. ఓకే, సో ఇక్కడ ఈ ఆర్టికల్ గురించి మనం తెలుసుకుంటామండి. సో అయితే మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే మన భారతదేశంలో ఉన్న ఇప్పుడున్న ప్రస్తుతం 28 రాష్ట్రాలలో ఎన్ని షెడ్యూల్ పాలిత ప్రాంతాలుగా ఉన్నాయని అడుగుతారండి. ఓకే, సో ఒకసారి మీరు మ్యాప్ అయితే గుర్తుంచుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాలంటే మాత్రం కష్టం అండి ఇవి. సో ఒక ఆర్డర్లో పోతే మీకు చాలా ఈజీగా ఉంటుందండి. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. అసలు ఏంటి ఎగ్జాంపుల్ అడిగే ఛాన్స్ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ మనకి మొత్తం 10 రాష్ట్రాలు ఉన్నాయండి, షెడ్యూల్ పాలిత ప్రాంతాలు 10 రాష్ట్రాలు. మనం మన స్టేట్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఇక్కడ ఏపీ తీసుకోండి. ఓకే, ఏపీ ఫస్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1. నెంబర్ 2 మన పైన ఉన్న తెలంగాణ, రెండవదండి తెలంగాణ. మూడో రాష్ట్రం దీనిపైన ఉన్న స్టేట్ అండి ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ అది సరిగా కనపట్లేదట్టు ఉందండి, సో బ్లాక్తో రాస్తాను. సో ఛత్తీస్గఢ్. దీని పక్కన ఉన్నదండి ఒరిస్సా. 4 ఒరిస్సా. ఓకే, సో దీనిపైన కొంచెం ఇక్కడ ఉండేదండి, మొత్తం ఒకే చోట రాస్తున్నాను కదా, సారీ. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇక్కడ జార్ఖండ్. 5 జార్ఖండ్ అండి. ఓకే, సో మన స్టేట్ నుంచి స్టార్ట్ చేయండి, మీకు చాలా ఈజీగా గుర్తుంటాయండి. నెక్స్ట్ ఇక్కడ ఏముంటుందండి, మొత్తం మధ్యప్రదేశ్ 6, మధ్యప్రదేశ్. సో ఇక్కడికి వచ్చేళ్ళకి ఏముంటుందండి 7 మహారాష్ట్ర. నెక్స్ట్ 8 ఈ ప్రాంతం అండి గుజరాత్. ఈ గుజరాత్ పైన ఈ ప్రాంతం అండి 9 రాజస్థాన్. ఓకే, సో 10వ వచ్చేసి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. షెడ్యూల్ 5లో వచ్చేసి ఎక్కడైతే షెడ్యూల్కి సంబంధించిన వ్యక్తులు అదే వాళ్ళ యొక్క గిరిజనులు కానీ వీళ్ళంతా నివసిస్తారో ఆ ప్రాంతంలో అక్కడ ఉన్న జనాల్లోని 50% కంటే ఎక్కువ వీళ్ళు కానీ ఈ షెడ్యూల్ తెగలకు సంబంధించిన ప్రజలు కానీ నివసిస్తుంటే ఆ రాష్ట్రాలని మనం షెడ్యూల్ 5లో షెడ్యూల్ పాలిత ప్రాంతాలుగా మన భారతదేశం ప్రకటించిందండి. సో వాటిల్లో మనం తెలుసుకోవాల్సిన ఆ 10 రాష్ట్రాల్లో మీకు బిట్ ఎలా అడుగుతాడంటే ఈ షెడ్యూల్ 5లో ఉన్న ఏవైనా 4 రాష్ట్రాల పేర్లు ఇచ్చేసి వాటిల్లో ఈ అంశాల్లో లేని షెడ్యూల్ 5లో లేని రాష్ట్రం ఏదని అడుగుతారండి. సో అప్పుడు మీరు గుర్తుంచుకోండి. సో ఈ ఆర్డర్లో కానీ వెళ్తే మీకు మన స్టేట్ నుంచి ఏపీ నుంచి స్టార్ట్ చేసుకుంటే మీకు అన్నీ ఈజీగా గుర్తుంటాయండి. ఒక్క హెచ్పి మాత్రమే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ మాత్రమే కొంచెం దూరంగా ఉంటుంది, ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఒకదాన్ని లింక్ చేసుకొని ఉంటాయండి. ఓకే, సో ఇటువంటి ఈ యొక్క
రాష్ట్రాలని మనం ఏమని పిలుస్తామంటే ఐటీడీఏ అంటామండి. ఐటీడీఏ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఐ అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఇక్కడ రాస్తానండి, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఓకే, సో ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి. షెడ్యూల్ 5లో ఇక్కడ ఉండే వీళ్ళు దాదాపుగా మన ఇండియాలో వీళ్ళు అప్రాక్సిమేట్లీ 194 ఐటీడీఏ ప్రాంతాలుగా మన వాళ్ళు గుర్తించారంటే జిల్లాలుగా ఉన్నవి ఇవి మొత్తం 194 ఉన్నాయండి. ఐటీడీ అంటే గుర్తుంచుకోండి, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఓకే, సో మెయిన్గా ఉన్న రాష్ట్రాలు ఈ 10 అండి. ఓకే, సో 10ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ షెడ్యూల్ 6, ఇది నీట్గా గుర్తుంచుకోండి అండి, షెడ్యూల్ 6. నెక్స్ట్ షెడ్యూల్ 6 అండి. సో ఆర్టికల్ చెప్పేసాం. నెక్స్ట్ షెడ్యూల్ 6 వచ్చేసి ఏవైతే ఇక్కడ షెడ్యూల్ ప్రాంతాల పాలిత ప్రాంత అంశాలు అని చెప్పామో ఇవి కాకుండా మిగతావి ఏవైతే ఉన్నాయో, అంటే ఈ అంశాలు కాకుండా మిగిలిన గిరిజన ప్రాంతాలు. ఓకే, సో ఆర్టికల్ వచ్చేసి 244B. ఓకే, 244B. రైట్, ఇక్కడ చూద్దామండి. ఇక్కడ 6th వచ్చేసిందండి, ఓ మీన్స్ అదర్స్ అండి. సో అదర్స్ అంటే ఇక్కడ మిగతావి, మిగిలిన గిరిజన ప్రాంతాలు అనేవి మన ఆర్టికల్స్ 244Bగా చెప్పుకుంటామండి. అయితే ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఏంటి ఆ మిగిలిన గిరిజన ప్రాంతాల్లో అంటే, మనం ఏవైతే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయో ఇక్కడ వీటిని మనం ఏమంటామండి, 7 సిస్టర్స్ అంటామండి. 7 సిస్టర్ స్టేట్స్ అనేవి వీటిల్లో ఒక 4 రాష్ట్రాలలో స్పెషల్గా వీళ్ళు ఒక 10 జిల్లాలని వీళ్ళు మిగిలిన షెడ్యూల్గా ప్రకటించారండి. సో అవేంటో చూద్దామండి. ఒకటి అస్సాం, ఒకటి మిజోరాం, మేఘాలయ, నెక్స్ట్ వచ్చేసి త్రిపుర. ఓకే, సో ఈ 4 రాష్ట్రాలని, అంటే ఇక్కడ ఆల్రెడీ 10 రాష్ట్రాలు కంప్లీట్ అయిపోయాయండి. అంటే ఈ 10 రాష్ట్రాలు ఏంటంటే ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు దాదాపుగా నివసించే ప్రజల్లో 50% కంటే ఎక్కువ ఈ షెడ్యూల్ తెగలకు సంబంధించిన వాళ్ళు ఆ రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి వాటిని షెడ్యూల్ 5లో చేర్చారు. వీళ్ళు ఏంటంటే కంప్లీట్గా 50% కంటే తక్కువ ఉన్నారు కాబట్టి ఆ రిమైనింగ్ ఉన్న ఈ 4 రాష్ట్రాలు ఏవైతే అస్సాము, మిజోరాము, మేఘాలయ, త్రిపుర ఉందో ఈ 4 రాష్ట్రాల్లోని కేవలం గుర్తుంచుకోండి, ఇక్కడేమో రాష్ట్రాలు కంప్లీట్గా అండి, ఇక్కడ వచ్చేసి కేవలం ఈ 4 రాష్ట్రాలలోని 10 జిల్లాలు మాత్రమే. 10 జిల్లాలు మాత్రమే. ఓకే, సో ఇంకా మీకు స్పెషల్గా తెలుసుకోవాలంటే ఇక్కడ ఈ 10 జిల్లాలు ఏంటంటే, ఇక్కడ అస్సాంలోని 3 జిల్లాలు, మిజోరాంలోని 3 జిల్లాలు, మేఘాలయలో 1 జిల్లా, త్రిపురలో 3 జిల్లాలండి. ఓకే, ఈ 10 జిల్లాలు మాత్రమే స్పెషల్గా వీళ్ళు షెడ్యూల్ 6లో జాయిన్ చేశారండి. ఓకే, సో ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. వీళ్ళు ఏ విధంగా అయితే చెప్పారో వీళ్ళు అదే విధంగా వీళ్ళు ఈ షెడ్యూల్ 6లో మమ్మల్ని కూడా జాయిన్ చేయండి, మమ్మల్ని ఒక సపరేట్ రాష్ట్రంగా గుర్తించండి అని చెప్పి ఒక కౌన్సిల్ ఏర్పాటు అయిందండి. దాని పేరు ఏంటంటే డార్జిలింగ్ గూర్ఖా హిల్స్ కౌన్సిలింగ్. ఓకే, డార్జిలింగ్, డి అంటే డార్జిలింగ్, జి అంటే గూర్ఖా, హిల్స్ అంటే కొండ ప్రాంతాలండి, హిల్స్ కౌన్సిల్. ఓకే, సో వీళ్ళు ఏంటంటే మమ్మల్ని కూడా ప్రత్యేక షెడ్యూల్ ప్రాంతాలుగా మమ్మల్ని గుర్తించండి అని చెప్పేసి కొన్ని ప్రాంతాలు వీళ్ళు కోరుకుంటున్నారండి. ఓకే, సో ఇంతకన్నా ఒక డెప్త్కి వెళ్తే అసలు ఈ డీజీహెచ్సిలో ఉన్న ఆ 4 ప్రాంతాల పేరు ఏంటి అని అడిగే అవకాశం కూడా ఉంటుందండి. ఓకే, సో దానికోసం చూడండి, ఈ 4 ప్రాంతాలు ఏంటంటే, ఒకటి డార్జిలింగ్, 2 కుర్సోంగ్, 3 సిలిగురి, 4 కాలింపోంగ్. ఓకే,
సో గుర్తుంచుకోండి, ఒకవేళ ఇన్డెప్త్గా వీళ్ళు షెడ్యూల్ 6 మీద కానీ వెళ్ళాలంటే దీని మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోండి. వీళ్ళ డిమాండ్ ఏంటంటే మమ్మల్ని ఈ 4 జిల్లాలను కలిపి ఒక రాష్ట్రంగానే తయారు చేయండి, లేదా మమ్మల్ని కూడా వీటిలో కలపండి అనేది వీళ్ళ డిమాండ్ అండి. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ 6 కంప్లీట్. షెడ్యూల్ 6. ఆర్టికల్స్ చెప్పి ఆర్టికల్స్ అని వస్తున్నాయండి, కన్ఫ్యూజ్ అవ్వకండి, షెడ్యూల్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముందండి, 7th వచ్చేసి ఎఫ్ అండి. ఎఫ్ అంటే ఇక్కడ ఫెడరల్ ప్రావిన్సెస్. ఓకే, అంటే కేంద్ర రాష్ట్రాలు. ఫెడరల్ అంటే ఏంటంటే సెంట్రల్ అని అర్థము, ప్రావిన్స్ అంటే రాష్ట్రాలండి. ఓకే, ఎఫ్ మీన్స్ ఫెడరల్ ప్రావిన్సెస్. ఓకే, సో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు. ఇది వచ్చేసి ఆర్టికల్ 246లో మనకి క్లియర్గా వివరిస్తుందండి. ఓకే, సో గుర్తుంచుకోండి, దీని మీద అప్డేట్లో వచ్చేసి బిట్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో అది ఎలాగంటే ఇక్కడ కేంద్రానికి రాష్ట్రాలకి ఒక 3 జాబితాలు ఉంటాయండి. ఒకటేమో కేంద్రం జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఓకే, సో ఈ మూడిటి మీద నెంబర్ మీద అడిగే అవకాశం ఉంటుందండి. సో ఇక్కడ మన కేంద్ర జాబితాలో మొత్తము 98 ఉంటాయండి. ఓకే, సో రాష్ట్ర జాబితాలో 59 అంశాలు ఉన్నాయండి. సో ఉమ్మడి జాబితాలో వచ్చేసి 52 అంశాలు ఉన్నాయండి. సో ఇక్కడ మెయిన్గా మీకు ఎగ్జామ్లో వాడు మిమ్మల్ని ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తాడంటే అండి, ఇక్కడ గుర్తుంచుకోండి, మీరు కేంద్ర జాబితా ఏమో 98 అనే ఫిగర్ బ్రెయిన్లో గుర్తుంచుకుంటారండి. ఓకే, నేను క్లాస్ చెప్తున్నాను కాబట్టి. సో ఈ క్లాస్ విన్న వాళ్ళు ఇక్కడ 99 అనుకుంటారు. ఎవరైతే ఆ యొక్క మెయిన్ స్టాండర్డ్ బుక్ ఓపెన్ చేస్తారో అప్పుడు ఇక్కడ ఫిగర్ వచ్చేసి 97 మాత్రమే ఉంటుందండి. బుక్లో ఎంత ఉంటుందండి, 97 ఉంటుంది. సో మ్యాక్సిమం కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఓకే ఇక్కడ 98 పొరపాటుని చెప్పారేమో, కానీ దాని నెంబర్ 97 అని చెప్పేసి మీరు ఆన్సర్ ఒకవేళ ఎగ్జామ్లో వస్తే 97 టిక్ చేస్తారండి. ఎగ్జామినర్ చాలా తెలివిగా ఆలోచించి మీకు ఖచ్చితంగా 97 ఉంటుంది ఆన్సర్లో, అదేవిధంగా 98 ఉంటుంది. ఎవరైతే 97 టిక్ చేస్తారో అది కంపల్సరీగా రాంగ్ అండి. ఓకే, సో అదేంటో ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీకు టెక్స్ట్ బుక్లో మీరు చదివేటప్పుడు ఇక్కడ అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, కేంద్ర రాష్ట్ర మరియు ఉమ్మడి జాబితాలోని అంశాలు. కేంద్ర రాష్ట్ర మరియు ఉమ్మడి జాబితాలోని అంశాలు. ఇక్కడ మీకు చివరిగా ఇక్కడున్న నెంబర్ చూడండి, మీకు కనిపిస్తుందో లేదో అర్థం కావట్లేదు. సో ఇక్కడ నెంబర్ మాత్రం 97 ఉంటుందండి. ఓకే, 97 అంటే మనం ఏం చెప్పామండి, ఇక్కడ మొత్తం 98 చెప్పాం. అంటే వీళ్ళకి ఇక్కడ ఈ యొక్క ఆర్డర్లోని ఈ యొక్క 92 అనేదాన్ని వీళ్ళు 2017లో రాజ్యాంగ సవరణ చేసి దాన్ని తీసేశారండి. ఓకే, సో 92ని తీసేశారు. అదేవిధంగా ఆ టైంలో 92Cని కూడా వీళ్ళు తీసేశారండి. ఓకే, సో వీళ్ళు 92ని తీసేశారు, అదేవిధంగా 92Cని కూడా తీసేశారండి. ఓకే, సో ఇట్లా ఇవి తీసేయంగా మీకు నెంబర్ మాత్రం ఆర్డర్లో 97 చూపిస్తుంది. బట్ అవన్నీ మీకు కౌంట్ చేస్తే ఇట్లా ఈ పార్టికల్ ఉంటాయి కదండి, ఏ అని సి అని, అట్లా ఇవన్నీ కౌంట్ చేస్తే మీకు వచ్చే నెంబర్ 98. సో స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి నేను టెక్స్ట్ బుక్లో మరి చూపించి మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, రాష్ట్ర జాబితా. రాష్ట్ర జాబితా ఇక్కడ మొత్తం ఎన్ని అంశాలు ఉన్నాయండి, ఇక్కడ చూడండి మొత్తం నెంబర్ వచ్చేసి 66 ఉందండి. నా ఏళ్ళు పెట్టిన దగ్గర చూడండి మొత్తం 66. అంటే మీకు టెక్స్ట్ బుక్లో 66 ఉన్నా కూడా ఓకే, సో వీళ్ళు కొన్ని రాజ్యాంగ సవరణలు మధ్యలో తొలగించినవి అవన్నీ చూసుకొని మీకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవి 59 అండి. ఓకే, సో 66 కాదు, అక్కడున్న టెక్స్ట్ బుక్లో ఉన్న ఆ నెంబర్ని చూసేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇది యాజ్ ఇట్ ఈస్ అంతేనండి, 52. ఓకే, గుర్తుంచుకోండి, కేంద్ర జాబితాలోని అంశాలు 98, రాష్ట్ర జాబితాలోని అంశాలు 59, ఉమ్మడి జాబితాలో 52. ఓకే, సో ఇవి ఎందుకంటే కొన్ని రాజ్యాంగ సవరణలు చేసేసి వీటిని తీసేశారు కాబట్టి వీటి మీద బిట్ అడిగే ఛాన్స్ ఉంటుందండి. ఓకే, అది గుర్తుంచుకోండి. రైట్, 7th కూడా కంప్లీట్. నెక్స్ట్ అండి 7th కంప్లీట్.
నెక్స్ట్ 8th ఏంటండి, టియర్స్ ఆఫ్ ఓల్డ్. ఓలో ఓ వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజెస్ అండి. అఫీషియల్ లాంగ్వేజ్ అంటే అధికార భాషలు. షెడ్యూల్ 7 ఏనండి. 8th షెడ్యూల్ 8లో అధికార భాషలు. ఓకే, సో దీని యొక్క 344 అండ్ 347 అండి. 344, 347లో ఈ యొక్క ఆర్టికల్స్ గురించి మనం మాట్లాడతామండి. ఓకే, సో ఏంటండి అధికార భాషల్లో మీకు ఎవరైతే ఇంతకుముందు పార్ట్స్ దాంట్లో నేను క్లియర్గా ఏంటి అధికార భాషలో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి, ఆ పార్ట్ చూడండి. ఓకే, సో లేదు అనుకుంటే సరే ఇక్కడే చెప్పేస్తాను. మొత్తానికి మనకి భారతదేశంలో మన రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటికీ మనకున్న మొత్తం అధికార భాషలు 14 అండి. ఓకే, సో ఈ 14కి తర్వాత వీళ్ళు ఒక 8 యాడ్ చేసేసి ప్రస్తుతానికి ఇప్పుడు ఉంది మొత్తం 22 అధికార భాషలు ఉన్నాయి. ఓకే, సో ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఈ 14 లాంగ్వేజెస్ మీదైనా మనల్ని క్వశ్చన్ చేయొచ్చు. అదేవిధంగా లేకపోతే ఈ కొత్తగా వచ్చిన ఈ 8 భాషలు ఏంటో కూడా వీళ్ళు అడుగుతారండి. ఓకే, సో ఇంకొకటి ఇప్పుడు ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో మా భాషలను కూడా వీటిలో జాయిన్ చేయించండి అని షెడ్యూల్ 8లో జాయిన్ చేయమని చెప్పేసి చాలామంది ఉద్యమాలు చేస్తున్నారని అవి పక్కా మీరు అప్డేట్లో ఉంచుకోవాలండి. ఓకే, సరే చూద్దాం. ఈ 14 ఏంటంటే ఫస్ట్ మన స్టేట్లోనే చూద్దామండి. మనం ఏది కూడా ఏపీ నుంచి స్టార్ట్ చేసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఓకే, సో ఇక్కడ చూద్దామండి. అతి ప్రాచీనమైన భాష సంస్కృతం. రైట్, దాని తర్వాత మనం యూనియన్ భాషగా చెప్పుకుంటుంది హిందీ, మన తెలుగు, ఉర్దూ. తర్వాత మన కింద స్టేట్ అండి తమిళనాడు, తమిళం. పక్కన కేరళ, మలయాళం. నెక్స్ట్ కర్ణాటక, కన్నడం. చాలా ఈజీగానండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 22 గుర్తుపెట్టుకోవాలా ఎట్లా అనేది. ఓకే, సో మన సౌత్ స్టేట్స్లో ఏమున్నాయో అవన్నీ రాజ్యాంగం ఆమోదించినప్పటికీ మనకి స్టేట్స్లో ఉన్నాయండి ఈ భాషలు. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న కోడ్ గుర్తుంచుకోండి. అటల్ బిహార్ మనం ఎవరైతే వాజ్పేయి ఉన్నారో ఆయన జీకే నేర్చుకోవడం కోసం ప్రధానమంత్రి ఆఫీస్కి వెళ్ళాడండి, పిఎం ఆఫీస్. ఓకే, సరే చూద్దాం. ఏ అంటే అస్సాం. అన్ని బ్రెయిన్లో గుర్తుపెట్టుకొని బట్టి కొట్టుకుంటే కాంపిటేటివ్లో పనికి రాదండి. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ టైంలో మనకి దాని యొక్క పాయింట్స్ ఎందుకు గుర్తుపెట్టుకుంటేనే మీరు ఒకటైతే గుర్తుంచుకోనండి, కాంపిటేటివ్ వేరు, అకాడమిక్ వేరు. కాంపిటేటివ్, అకాడమిక్. ఓకే, ఇవి రెండు చాలా డిఫరెంట్ అండి. ఈ అకాడమిక్లో మీరు పేరాలు బట్టి కొట్టుకొని రాస్తే మీకు 100కు 100 మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఇక్కడ కాంపిటేటివ్లో ఈ బట్టి చదువు పనికిరాదు. బట్టి కొట్టడం అనేది ఉపయోగమే లేదు. ఎప్పుడైతే ఏ షెడ్యూల్ మాట్లాడుతున్నామో ఆ టైంకి దానికి సంబంధించిన డేటా మనకు గుర్తు వచ్చేటట్టు ఉండాలి. బట్టి కొడితే అవి గుర్తు రావండి. ఓకే, సో చూడండి. అస్సాము, బి అంటే బెంగాలీ, జి అంటే గుజరాతీ, కే అంటే కాశ్మీరీ, పి అంటే పంజాబీ, ఎం అంటే మరాఠా, ఓ అంటే ఒడియా లేదా ఒరిస్సా. ఓకే, సో ఇవి 14 మనకి రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడుకున్న లాంగ్వేజెస్ అండి. తర్వాత వచ్చినవి చూద్దాం. 15, 16, 17, 18, 19, 20, 21, 22. సో ఈ 15 వచ్చేసి సింధ్ భాష అండి. సింధ్ భాష దీని మీద వాడు రాజ్యాంగ సవరణల మీద కూడా బిట్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967 అండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ జస్ట్ గుర్తుంచుకోండి అండి, కేఎంఎన్. ఓకే, కే అంటే కొంకిని, ఎం అంటే మణిపూర్, ఎన్ అంటే నేపాలి. ఓకే, సో ఇవి రెండు వచ్చేసి 71వ రాజ్యాంగ సవరణ చట్టం 1992లో జరిగిందండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి BDMS. బి అంటే బోరో, డి అంటే డోగ్రీ, ఎం అంటే మైథిలి, ఎస్ అంటే సంతాల్.
ఓకే, సో ఇవి రెండు వచ్చేసి 92వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 అండి. ఓకే, సో బిట్టు ఇప్పుడు ప్రస్తుతము ఈ యొక్క మా భాషలు కూడా అధికార భాషలుగా చేయండి అని చెప్పేసి కొంతమంది ఉద్యమాలు చేస్తున్నారండి. వాటి మీద అప్డేట్ ఉండాలి. అదేవిధంగా మీరు ముఖ్యంగా ఈ గుజరాత్ సైడ్ అదేవిధంగా ఏవైతే 7 సిస్టర్ స్టేట్స్ ఉన్నాయో అక్కడ ఉద్యమాలు ఉన్నాయి కాబట్టి వాటి మీద అప్డేట్ ఉండండి. ఓకే, సో ఏదైనా కానీ ఇక్కడ 23rd ఏదైనా జాయిన్ అయితే నేను కరెంట్ ఇష్యూలో మీకు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, 8th షెడ్యూల్ కూడా కంప్లీట్ అండి. ఇక 9th వద్దాం. 9th షెడ్యూల్ ఏముందండి ఇక్కడ? ఎల్ అంటే ల్యాండ్ రీఫార్మ్స్. గుర్తుంచుకోండి, ఎల్ అంటే ల్యాండ్ రీఫార్మ్స్ అంటే భూ సంస్కరణలు. ఇది ఆర్టికల్ వచ్చేసి 31B అండి. ఓకే, సో ఆర్టికల్ 31B గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇది ఎప్పుడు అమలు పరిచారని అడగొచ్చండి. భూ సంస్కరణల చట్టాన్ని ఏ రోజున అమలు పరిచారు? సో అమలు ఇక్కడికంటే కింద రాద్దాం, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుందండి. గుర్తుంచుకోండి, 1951 జూన్ 18. రైట్, 1951 జూన్ 18. అదేవిధంగా వీళ్ళు ఎప్పుడు తీసుకొచ్చారంటే వీళ్ళు 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951. ఓకే, సో ఈ కేసు యొక్క ఇంపార్టెన్స్ ఏందో ఒకసారి మనం చూద్దామండి. ఇవి రఫ్ చేస్తున్నాను. 8th రైట్, మీకు నిన్న నేనేం చెప్పానండి? కేశవానంద భారతి కేస్. ఓకే, సో కేశవానంద భారతి కేసు ఎప్పుడండి? కేశవానంద భారతి కేసు, స్టేట్ ఆఫ్ కేరళ. ఓకే, సో 1973 ఏప్రిల్ 24వ తేదీన ఇది కేసు అనేది కంప్లీట్ అయిందండి. ఓకే, సో ఈ డేట్ గుర్తుంచుకోండి. అసలు ఈ భూ సంస్కరణల చట్టంలో ఈ కేశవానంద భారతి కేసు ఎందుకు వచ్చిందంటే వీళ్ళు భారతదేశంలోని ప్రజల కోసం భూములన్నీ ఎవరైతే భూస్వాములు ఉన్నారో, జమీందారులు ఉన్నారో, ఇటువంటి వాళ్ళ పేరు కిందే భూములు ఉన్నాయి. కానీ పేదవాడికి భూములు లేవు కాబట్టి వీళ్ళు స్టార్టింగ్లోనే ఏం చేశారంటే ఈ యొక్క 1951లో రాజ్యాంగ సవరణ చట్టం, ఓకే, 1వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి 1951లో వీళ్ళు 9వ షెడ్యూల్లో భూ సంస్కరణలని యాడ్ చేశారండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగంలో వీళ్ళు ఎవరైనా సరే పార్లమెంటు, జాగ్రత్త గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇది సుప్రీంకోర్టు ఉందండి. వీళ్ళు రాజ్యాంగం ద్వారా అంటే పార్లమెంటు ద్వారా వీళ్ళు ఒక చట్టం చేశారండి. పార్లమెంటు ఒక చట్టం చేసింది. ఈ చట్టం అనేది పార్లమెంటు చేసిన చట్టము రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందండి. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఈ భూ సంస్కరణలు అంటే ఎవరైతే భూస్వాములు ఉన్నారో, అదేవిధంగా ఇక్కడ మనం ఈ కేసు చూసుకుంటే కేశవానంద భారతి కేసులో ఆ యొక్క పీఠానికి సంబంధించిన భూముల్ని ప్రభుత్వం అనేది స్వాధీనం చేసుకోవడానికి ముందుకు వచ్చిందండి. ఆ టైంలో ఏం చేశారంటే వీళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్, అవి వాడి సొంత భూములు కాబట్టి, వాడు ఆక్రమించుకున్న భూములు కాబట్టి, మా భూముల్ని ప్రభుత్వం తీసుకోవటం అనేది నా యొక్క ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఉంది కాబట్టి మేము దీన్ని ఒప్పుకోమని చెప్పేసి వీళ్ళు కేసు సుప్రీంకోర్టులో వేస్తారండి. సుప్రీంకోర్టులో వేసినప్పుడు ఏంటంటే మీకు ఇంతకుముందే చెప్పానండి, ఎప్పుడు కూడా ప్రాథమిక హక్కులు అదేవిధంగా ఆదేశక సూత్రాలు ఇవి రెండు ఫైటింగ్ నడుస్తూ ఉంటుందండి. ఓకే, సో ఆ టాపిక్స్ చెప్పేటప్పుడు ఇంకా బాగా మనం వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇక్కడ వరకు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే పార్లమెంట్ అనేది ఒక చట్టం చేసి ఆ చట్టం అనేది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటుందో అప్పుడు సుప్రీంకోర్టు అనేది ఎంటర్ అవుతుందండి. సో మీరు చేసిన చట్టం అనేది రాజ్యాంగంలో చెప్పిన దానికి విరుద్ధంగా ఉంది కాబట్టి ఈ చట్టాన్ని నేను కొట్టివేస్తాను అని చెప్పే అధికారం అనేది ఈ యొక్క సుప్రీంకోర్టుకి ఉందండి. ఓకే, సో దీనికి ఏం చేశారంటే వీళ్ళు ఈ 9వ భూ సంస్కరణలు అని చెప్పేసి ఏదైతే ఈ 9వ షెడ్యూల్లో ఉందో దీంట్లో వీళ్ళు చేయాల్సిన అంశాలని అన్నిటిని కూడా 9వ షెడ్యూల్లో జాయిన్ చేసి ఈ భూ సంస్కరణలు అనేది 9వ షెడ్యూల్లో, అంటే మీకు ముందే ఏం చెప్పానండి, ఇక్కడ రాజ్యాంగం అమలు నాటికి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, సో ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి?
మొత్తం 12 షెడ్యూల్స్. సో మొట్టమొదటి షెడ్యూల్ ఈ ల్యాండ్ రీఫార్మ్స్ అనేది, ఈ భూ సంస్కరణలు అనేది ఒక చట్టం చేసి దాన్ని షెడ్యూల్ 9లో పెట్టేసి ఏదైతే మేము 9వ షెడ్యూల్లో పొందుపరుస్తామో వాటికి సంబంధించిన విషయాలలో ఈ సుప్రీంకోర్టు అనేది జోక్యం చేసుకోరాదు. అర్థమైందా? సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. పార్లమెంట్ అనేది ఒక చట్టం చేస్తే ఆ చట్టం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఆ చట్టాన్ని కొట్టేసే అవకాశం సుప్రీంకోర్టుకు ఉంది. సో ఇలా చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు ఈ భూ సంస్కరణలు అనేవి పేద ప్రజలకు కూడా భూమి వస్తుంది కాబట్టి దీంట్లో మేము ఏదైతే 9వ షెడ్యూల్ అని చెప్తున్నామో ఈ 9వ షెడ్యూల్లో ఏదైనా కానీ మేము అంశాన్ని చేరిస్తే, మేము అంటే ఇక్కడ పార్లమెంట్ అండి, పార్లమెంట్ కానీ ఏదైనా ఒక చట్టాన్ని చేసి దాన్ని భూ సంస్కరణలో కానీ ఇంకా ఏదైనా కానీ 9వ షెడ్యూల్లో జాయిన్ చేస్తే దానిపై సుప్రీంకోర్టు అనేది మాట్లాడకూడదు. ఓకే, సో దీంట్లో ఎగ్జాంపులే మీరు ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం చూసుకున్నామండి, అక్కడ రిజర్వేషన్లు 60+ ఉంటాయండి, అప్రాక్సిమేట్లీ 69 అనుకుంటాను. ఓకే, సో యాక్చువల్లీ అన్ని స్టేట్లో ఎట్లా ఉంటుందంటే రిజర్వేషన్ కేవలం 50% మాత్రమే ఉంటుంది. ఓకే, సో తమిళనాడులో వీళ్ళు అక్కడున్న ఆ ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈ తమిళనాడు యొక్క రిజర్వేషన్ని ఈ షెడ్యూల్ 9లో జాయిన్ చేశారండి. సో అందువల్ల వీళ్ళకి 60+ రిజర్వేషన్ తమిళనాడులో ఉంటుంది. సో ఈ 9వ షెడ్యూల్లో జాయిన్ చేశారు కాబట్టి సుప్రీంకోర్టు అనేది ఇక్కడ మాట్లాడడానికి లేదు. అదే మన స్టేట్లో చూసుకుంటే వీళ్ళు ఎవరైతే ఈ కాపులు కానీ ఇంకా లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్లో వీళ్ళు 50 కంటే ఎక్కువ ఇయ్యండి చెప్పిపోతే సుప్రీంకోర్టు ఏం చేసిందండి, ఆ కేసుని కొట్టివేసి 50% కంటే ఎక్కడ కూడా రిజర్వేషన్లు పెంచకూడదు అనేది సుప్రీంకోర్టు చెప్పి మనకు సంబంధించిన కేసుని కొట్టేసింది. ఎందుకు కొట్టేసిందంటే వీళ్ళు చేసిన ఆ చట్టం అనేది 9వ షెడ్యూల్లో జాయిన్ చేయలేదు. సో అందువల్ల సుప్రీంకోర్టు 50% కంటే ఎక్కువ చేస్తే కొట్టేస్తామని చెప్పారు. అయితే మరి ఇదంతా చెప్పారు, ఇక్కడ ఈ డేట్ ఎందుకు మీరు మెన్షన్ చేస్తున్నారు అంటే దీన్ని ఏం చేశారంటే ఈ రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క అవసరాల కోసం ఇక ఈ 9వ షెడ్యూల్లో జాయిన్ చేస్తే సుప్రీంకోర్టు అనేది మాట్లాడకూడదు, సుప్రీంకోర్టు మాట్లాడకపోతే ఇక అది ఫిక్స్డ్ అయిపోయినట్టు అని వాళ్ళకి ఒక సేఫ్ బాక్స్గా తయారు చేసుకొని వాళ్ళకి సంబంధించిన అంశాలు దాదాపుగా ఒక 250 దాకా దీంట్లో చట్టాలు ఉన్నాయండి. షెడ్యూల్ 9లో 250+ చట్టాలు వీళ్ళు దీంట్లో చేసి వాళ్ళకు అనుగుణంగా చేసుకొని సుప్రీంకోర్టు మాట్లాడకూడదు. ఇంకెవరు ప్రశ్నించాలండి? మాట్లాడాల్సిన సుప్రీంకోర్టే ప్రశ్నించకూడదని ఈ 9వ షెడ్యూల్లో ప్రజల మంచి కోసం వాళ్ళు ఆ రోజుల్లో 9వ షెడ్యూల్ను ఏర్పాటు చేస్తే ఇప్పుడు వీళ్ళ అవసరాల కోసం దీన్ని ఒక సేఫ్ బాక్స్గా యూజ్ చేసుకుంటున్నారు. కాబట్టి సో వీళ్ళు ఏదైతే కేశవానంద భారతి కేసు ఉందో గుర్తుంచుకోండి, ఏదైతే కేశవానంద భారతి కేసు ఉందో ఆ తీర్పు వచ్చింది 1973 ఏప్రిల్ 24వ తేదీన. దీనికంటే ముందు ఈ డేట్ కంటే ముందు ఏవైతే ఈ యొక్క 9th షెడ్యూల్లో జాయిన్ చేశారో వాటి మీద సుప్రీంకోర్టు అనేది జోక్యం చేసుకోదు. రైట్, ఏదైతే ఈ 1973 ఏప్రిల్ 24 తరువాత చేసిన చట్టాలు కానీ ఒక చట్టం చేసి దాన్ని వీళ్ళు ఈ యొక్క 9వ షెడ్యూల్లో జాయిన్ చేస్తే సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఈ యొక్క షెడ్యూల్లో జాయిన్ చేసిన చట్టాన్ని జోక్యం చేసుకుంటుంది. సో ఈ డేట్ అనేది ఒక బార్డర్ లాంటిది అనమాట. ఈ డేట్ కంటే ముందు చేర్చిన చట్టాలన్నింటిని కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. అదే ఎప్పుడైతే 1973 ఏప్రిల్ 24వ తేదీ తర్వాత చేసిన చట్టాలు కానీ వీళ్ళు దీంట్లో జాయిన్ చేస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టు అనేది జోక్యం చేసుకుంటుంది. మీరు ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది భూ సంస్కరణలు అనేవి ఇవి ఏ రోజు నుంచి అమలులోకి వచ్చిందంటే గుర్తుంచుకోండి, 1951 జూన్ 18 ఆర్టికల్ 31B. ఓకే, సో మనం ఈ యొక్క ఆర్టికల్స్ చెప్పేటప్పుడు 31B గురించి ఇంకా రిమైనింగ్ కేసుల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో ఇది 9వ షెడ్యూల్. రైట్, నెక్స్ట్ ఏముందండి? నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ డి అండి, 10వ షెడ్యూల్. డి 10వ షెడ్యూల్. డి అంటే ఇక్కడ రోమన్ లెటర్ తీసుకోవాలండి వీటికి. 10వ షెడ్యూల్. డి అంటే యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపులు. ఓకే, పార్టీ ఫిరాయింపులు అండి. చూద్దాం దీని గురించి. వాస్తవానికి ఏదైనా మనము ఒక ఎక్స్ పార్టీలో కానీ గెలిస్తే
ఎక్స్ పార్టీలో నేను గెలిచానండి. సో ఇంకా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాస్ట్ ఇయర్ టీడీపీ గవర్నమెంట్లో ఉన్నది చూద్దామండి. వైఎస్ఆర్సీపీ తరపున ఒక ఎమ్మెల్యేలు గెలిచారండి. వీళ్ళు టీడీపీ అండి, తెలుగుదేశం పార్టీ. ఓకే, సో ఈ రెండు పార్టీల్లో నేను 2009లో విషయం మాట్లాడుతున్నానండి. సారీ, 2019 కంటే ముందు అంటే 2014 to 2018 ఈ గ్యాప్లో మాట్లాడుతున్నానండి. ఎవరైతే వైఎస్ఆర్సీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎగ్జాంపుల్గా ఒక 21 మెంబర్స్ అనుకుందామండి. ఓకే, సో ఈ 21 మెంబర్స్ అనేవాళ్ళు ఇక్కడ టీడీపీలో జాయిన్ అయ్యారండి. ఇక్కడ ఉన్న ఫిగర్కి ప్లస్ 21 యాడ్ అయ్యారండి. వాస్తవానికి ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ నిలబడిన ఏ ఎమ్మెల్యే అయితే ఉంటారో, ఈ 21 మంది ఎమ్మెల్యేలు ఉంటారో, వీళ్ళ మొహం చూసి ఎవరు కూడా ఓటు వేయరండి. గుర్తుంచుకోండి, మొహం అంటే కొన్ని సందర్భాల్లో అక్కడున్న నిలబెట్టే క్యాండిడేట్ గట్టివాడైతే అతనికి డిమాండ్ ఉంటుందండి. అలా కాకుండా మ్యాక్సిమం కూడా ప్రజలు ఎలా అంటే ఆ యొక్క పార్టీ సింబల్ను చూసి ఎవడైనా నిలబెట్టినా కూడా వాళ్ళు ఓట్లు వేస్తారండి. ఓకే, అంటే ప్రజలు మాకు ఈ వ్యక్తి కావాలి, ఈ ఎక్స్ అనే వ్యక్తి మాకు నాయకుడిగా ఉండాలని చెప్పేసి వీళ్ళు ప్రజలు ఓట్లేస్తే వీడేం చేస్తాడు, ఈ వైఎస్ఆర్ పార్టీ నుంచి వీళ్ళు ఏదో ఒక పదవి ఇస్తారని చెప్పేసి వీడు దీంట్లోకి జంప్ అయ్యాడండి. అంటే ఇక్కడ ప్రజలు ఓట్లేసి గెలిపించిన మన ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటుకు విలువ ఎక్కడ ఉంటుంది అని ఒక మంచి కాన్సెప్ట్ తోటి వీళ్ళు 10వ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల్ని తీసుకొని వచ్చారండి. సో ఆర్టికల్ వచ్చేసి 102 క్లాజ్ 2 అండ్ 191 క్లాజ్ 2. ఓకే, సో ఈ రెండు ఆర్టికల్లో ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల గురించి మనం మాట్లాడతామండి. ఓకే, సో అసలు దీన్ని ఒక మంచి కోసం చేస్తే వీళ్ళు ఏం చేశారంటే దాన్ని నెగిటివ్గా వాడేశారండి. ఓకే, ఇది రాజీవ్ గాంధీ మనకి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని తీసుకువచ్చాడండి. ఓకే, సో చూద్దాం దీని సంగతి ఏంటో క్లియర్గా. అసలు ఈ యొక్క ఆర్టికల్స్ ఏంటి అనేది మనకు ఒక పాలిటీలో ఒక టాపిక్కే ఉంది, పార్టీ ఫిరాయింపులు అని. అక్కడ మనం దీని గురించి డిస్కస్ చేద్దామండి. అయితే దీంట్లో ఉన్న ఎప్పుడు ఈ 10వ షెడ్యూల్ అనేది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేశారనేది ఇంపార్టెంట్ అండి. 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 అండి. ఓకే, సో గుర్తుంచుకోండి, ఆ టైంలో ఉన్న ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ టైంలో ఈయన పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఇతను తీసుకొని వచ్చాడండి. తర్వాత 91లో వీళ్ళు మళ్ళీ రాజ్యాంగ సవరణ చట్టం చేసి 2003. ఓకే, సో 91వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి కొన్నిటిని సవరణ చేశారు. అవి ఏంటి అనేవి మనము ఇది కంప్లీట్గా ఒక టాపిక్కే ఉందండి, మనం అక్కడ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ 10. నెక్స్ట్ ఇక్కడ ఏంటండి 11. ఇది పంచాయతీ రాజ్. చూద్దాం 11, 12. సరే 11 ఇక్కడే రాసేద్దాం. 11 ఏంటండి, పి అంటే పంచాయతీ రాజ్, పంచాయతీ. ఓకే, సో ఇది వచ్చేసి ఆర్టికల్ 243Gలో ఉంటుందండి. ఓకే, సో మొత్తం ఇక్కడ 29 అంశాలు ఉంటాయి దీంట్లో. ఓకే, 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992లో దీన్ని పొందుపరిచారండి. గుర్తుంచుకోండి, పి అంటే ఏంటండి 11వది పంచాయతీ. ఈ పంచాయతీలో వీళ్ళు మనం ఆర్టికల్ 243G గురించి మాట్లాడతాం. 29 అంశాలు. ఈ టాపిక్ కూడా అసలు 29 అంశాలు ఏంటి, అవి ఎలా అమలు పరుస్తున్నారు అనేవి కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, కాకపోతే ఇక్కడ గుర్తుంచుకోండి అండి, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పంచాయతీ రాజ్ అనేది ఏ రోజున అమలులోకి వచ్చిందని అడుగుతారండి. ఓకే, సో ఇక్కడ ఎంతండి, ఇది 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 అమలు అని అడుగుతారండి. ఏ రోజు నుంచి అమలు జరుగుతుంది? 1993 ఏప్రిల్ 24 అండి. ఓకే, సో ఈ డేట్ గుర్తుంచుకోండి. ఏప్రిల్ 24 అనేది మన భారతదేశం మొత్తం మీద పంచాయతీ రాజ్ దినంగా మనం జరుపుకుంటామండి. ఓకే, అంత ఇంపార్టెన్స్ ఉంది ఏప్రిల్ 24కి. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక చివరి షెడ్యూల్ 12వ షెడ్యూల్. ఇక్కడ ఏముందండి, ఎం అంటే మున్సిపాలిటీ అండి. ఇక్కడ మనకి 243G అండి. ఇక్కడ మనం ఆర్టికల్ వచ్చేసి 243W. ఓకే, సో దీంట్లో మొత్తం వచ్చేసి 18 అంశాలు ఉంటాయండి. ఓకే, సో ఆ మెయిన్ టాపిక్ అప్పుడు ఆ 18 అంశాలు ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 అండి. సో దీన్ని కూడా అడుగుతారు, ఏ రోజున అమల్లోకి వచ్చిందనేసి.
అమలు వచ్చేసి 1993 జూన్ 1 అండి. ఓకే, సో ఇవి ఫ్రెండ్స్ షెడ్యూల్స్. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ షెడ్యూల్ టాపిక్లో మెయిన్ గుర్తుంచుకోండి. ఈ యొక్క అమలు డే గుర్తుండాలి, ఆ చట్టం గుర్తుండాలి, అదేవిధంగా ఈ 18 అంశాలు ఏంటి, ఇక్కడ ఉన్న 29 అంశాలు ఏంటి అని మనం ఆ రెగ్యులర్ టాపిక్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దామండి. ఇదైతే ఈ కోడ్ గుర్తుంచుకోండి, TEARS, టీయర్స్ ఆఫ్ ఓల్డ్ PM. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గుర్తుంచుకోండి అండి, TEARS, టీయర్స్ ఆఫ్ ఓల్డ్ PM. ఓకే, సో ఇది టోటల్ కాన్సెప్ట్ అండి. షెడ్యూల్ మీద మీకు వాడు ఏ విధంగా బిట్ ఇచ్చినా కూడా మన క్లాస్ కానీ పర్ఫెక్ట్గా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు బిట్ మిస్ అయ్యే ఛాన్సే ఉండదండి. ఓకే, సో ఇది ప్రతి ఒక్కరికి నేను ఫ్రీగా అందిస్తున్నాను కాబట్టి మీరు మ్యాక్సిమం ఈ క్లాస్ ఎవరైతే వింటున్నారో మీరు దాన్ని ఫార్వర్డ్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫాలోవర్స్ అండ్ ఆన్లైన్ అకాడమీ. థ్యాంక్ యూ.